హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏమో మేము కజిన్స్ అందరం కలిసి ఒక 8 మెంబర్స్ బెంగళూరు నుండి కూర్గ్ ట్రిప్ వెళ్ళామన్నమాట. బెంగళూరులో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే కూర్గ్ రీచ్ అయ్యేసరికి నైట్ 8 అయిపోయింది. సో మేము కూర్గ్లో స్టే చేయడానికి ఒక హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. హోమ్ స్టే రీచ్ అయిపోయాక నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇదేం డీటెయిల్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో అవే అందరికీ చూపించేస్తున్నాను. మేము స్టే చేసిన హోమ్ స్టే సరౌండింగ్స్లో ఏమీ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏమీ అవైలబుల్ లేవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సిగ్నల్స్ కూడా లేవన్నమాట. మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ తప్పితే ఏమీ లేవు. మేమేమో రెస్టారెంట్స్ ఏమన్నా ఉంటాయేమో, ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాము. హోమ్ స్టేలోనే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. బట్ మనకి నైట్కి కావాలంటే ఆఫ్టర్నూనే ఇన్ఫామ్ చేయాలంట. సో మేము ఉంటుంది అనే కాన్ఫిడెన్స్తో మేము వాళ్ళకైతే ఫుడ్ కావాలి అని చెప్పి ఇన్ఫామ్ చేయలేదు. అండ్ ఋతు పుట్టాక ఇదే ఒక ఫస్ట్ వెకేషన్ అన్నమాట. 2-3 డేస్ ఇలా బయటికి వెళ్ళడం. సో బయట ఫుడ్ ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే అంటే వీలైతే ఓన్గా కుక్ చేసి పెట్టుకోవచ్చు అని చెప్పి సేఫర్ సైడ్ ఒక ఇండక్షన్ స్టవ్ అండ్ ఒక కుక్కర్ అండ్ 2-3 వెజల్స్ అయితే క్యారీ చేసాం మాతో పాటు. బట్ అవి అనుకోకుండా మాకే హెల్ప్ అయ్యాయి. మేమైతే ఫస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇంకొక కార్లో వచ్చేవాళ్ళు కొంచెం లేట్ అయింది. సో మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసాక వాళ్ళు ఎగ్స్, బ్రెడ్ అండ్ ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసారన్నమాట. సో మేమే కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. ఇదేమో మేమున్న హోమ్ స్టే టూర్. అంటే మేము తీసుకుంది 2 రూమ్స్. ఇదేమో ఒక రూమ్, ఇది కొంచెం పెద్దది, ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ పడుకోవచ్చు. అండ్ ఇదేమో ఇంకొక రూమ్, ఇదేమో కొంచెం చిన్నది, 3-4 మెంబర్స్ అంతే స్టే చేయవచ్చు అన్నమాట. అండ్ ఈ రూమ్స్కి ఆపోజిట్లో ఏమో డైనింగ్ ఏరియా ఉన్నింది. సో ఈ హోమ్ స్టే ఓనర్స్ ఏమో చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా మంచోళ్ళు. సో వాళ్ళు మాకు ఇలా మేము ఫుడ్ చేసుకోవాలి అంటే వాళ్ళు టేబుల్స్ అంతా అరేంజ్ చేసి ఇచ్చారు. సో ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. మేము అప్పటికే లేట్ అయింది, చేసుకొని తిని పడుకునేసరికి ఆల్మోస్ట్ 12 దాటిపోయింది. సో మేము స్టే చేసిన హోమ్ స్టే పేరేమో సౌత్ పాయింట్ హోమ్ స్టే, విరాజ్పేట్. మేము నైట్ రావడమే లేట్ అయిపోయి మేము తినేసరికి లేట్ అయిపోయింది. సో మార్నింగ్ లేచి జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చామన్నమాట. సో హోమ్ స్టే అయితే చాలా బాగుండింది. అంటే సరౌండింగ్స్ మొత్తం ఎటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. ఇదేమో ఓనర్స్ స్టే చేసే ఇల్లు అన్నమాట. ఓనర్స్ అక్కడే ఉంటారు. సో మనకి ఫుడ్ కావాల్సి ఉంటే 3 times వాళ్ళే కుక్ చేపించి ఇస్తారు. మనకి ఏది కావాల్సి ఉంటే అది కుక్ చేసి ఇస్తారు అన్నమాట. పర్ పర్సన్ 1500 ఏమో ఛార్జ్ చేశారు. ఆల్మోస్ట్ 3 అంటే 3 బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్కి. మేమైతే ఫుడ్ తీసుకోలేదు, బికాజ్ ప్రీవియస్ డే నైట్ మేము ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి మేమే చేసుకోవాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ డే ఏమో మేము జస్ట్ అలా బయటకు వెళ్ళి తిరుగుదాం అనే ప్లాన్ ఉండింది. సో అందుకని వాళ్ళకైతే ఫుడ్ కావాలని చెప్పి ఇన్ఫామ్ చేయలేదు. ఒకవేళ కావాల్సి ఉంటే మాత్రం వాళ్ళే చేసి కూడా ఇస్తారు. సో ఇది మొత్తం వాళ్ళ ఎస్టేటే అన్నమాట. మొత్తం వక్క చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ కింద మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళవి టోటల్ 4 రూమ్స్ అన్నమాట ఉండేది. దాంట్లో 2 రూమ్స్ మేము తీసుకున్నాము. సో ఇలా పార్కింగ్ నుంచి ఇలా కొంచెం స్లోపీగా ఉంటుంది, అలా నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతే ఇక్కడ ఉండే రూమ్స్ మొత్తం స్టే చేయడానికి అంటే టూరిస్ట్కి ఇచ్చేస్తారు. సో పైన ఒక రూమ్ ఉన్నింది, దాంట్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. మేము యాక్చువల్గా ఆ రూమ్ కావాలని రిక్వెస్ట్ చేసాం, కానీ మాకంటే ముందే వాళ్ళు బుక్ చేసేసుకున్నారని చెప్పి మాకైతే ఆ రూమ్ దొరకలేదు. సో కింద ఉన్న 2 రూమ్స్ అయితే మేము తీసుకున్నాము. అండ్ మా పక్కన ఇంకొక రూమ్ ఉన్నింది. అండ్ ఆపోజిట్ ఏమో డైనింగ్ ఏరియా ఉన్నింది. సో దాంట్లో మనం కావాల్సి ఉంటే కుక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ కుకింగ్ వాళ్ళు అలౌ చేయరంట. బట్ చిన్న పాప ఉంది కాబట్టి వాళ్ళు మాకు కొంచెం కన్సిడర్ చేసి అలౌ చేశారు కుక్ చేసుకోవడానికి. సో ఇంక అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే ఇది మొత్తం వాళ్ళదే. అంటే మొత్తం మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి కొంచెం చూడ్డానికి బ్రీజీగా చాలా బాగుండింది. ఈ హోమ్ స్టేలో ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది కొంచెం సిటీకి దూరంగా ఉండడం వల్ల సిగ్నల్స్ అస్సలు ఉండవు అన్నమాట. జియో ఏమో 1 or 2 పాయింట్స్ వస్తుంది, కానీ ఎయిర్టెల్ అయితే అస్సలు సిగ్నల్ లేదు. సో సిగ్నల్ లేకపోవడం కూడా ఒక రకంగా మాకు హెల్ప్ అయింది, బికాజ్ సిగ్నల్ ఉండుంటే అందరం ఫోన్లు పట్టుకొని లోపల కూర్చునే వాళ్ళం. బట్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఫోన్లన్నీ లోపల పెట్టేసి జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట మేము ఉన్న ప్లేస్ మొత్తం. సో అది ఒక రకంగా బాగుండింది. అంటే ఆల్మోస్ట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా ఉన్నింది. అండ్ ఇక్కడ అక్కడక్కడ పైనాపిల్స్ కూడా వేసున్నారు అన్నమాట. సో అవే చూపించేస్తున్నా ఇక్కడ. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఓ పైనాపిల్ బేబీ, ఎక్కడ నా పైనాపిల్?
ఓకే చేపలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి. సో అలా నడుచుకుంటూ లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న వాటర్ రిజర్వ్ లాగా ఉంది. మేము ఫస్ట్ అయితే అదొక చిన్న పాండ్ అనుకున్నాము. బట్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అందులో చేపల్ని పెంచుతున్నారు అన్నమాట. అక్కడక్కడ చేపలు కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తం సరౌండింగ్స్. సో ఇక్కడ నుంచి కనిపించేది అన్నమాట మేము ఉండే హోమ్ స్టే. అండ్ ఇవి మొత్తం కొబ్బరి అండ్ వక్క చెట్లు. ఈ కింద కనిపించే చెట్లన్నీ ఏమో కాఫీ ప్లాంట్స్. సో కాఫీ బీన్స్ చూపించేస్తున్నా అన్నమాట ఇక్కడ మీకు. ఇదేమో టచ్ మీ నాట్ ప్లాంట్. ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇక్కడ సడన్గా అవి కనిపించేసరికి మళ్ళీ దాంతో ఆడుకోవడం స్టార్ట్ చేసేసాము. వెనక్కిరా అదే తీసుకుంది. అక్కడ ఒక హోమ్ స్టే ఉన్నట్లుంది. ఇల్లు కనిపిస్తుంది. ఏం కాయా? కాదు, పైనాపిల్. తెలీదా నీకు? అది తెలుసు కదా కాయ. ఓకే డాడీ. ఏం కాయ ఇది? అమ్మో కత్తి. సో ఈ ప్లాంటేషన్లో అక్కడక్కడ ఇలా పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. కాయలు కూడా ఉన్నాయి వాటికి. అండ్ ఇవి ఎవరైనా ఫస్ట్ చూడంగానే తమలపాకులు అనుకుంటాము. బట్ అవి తమలపాకులు కాదు, అవేమో పెప్పర్ అన్నమాట. సో అక్కడక్కడ ఈ వక్క చెట్లకి పెప్పర్ కూడా ఉంది. అలా పైకి అల్లుకుపోతూ ఉంటాయి. బట్ అవి చూడడానికేమో సేమ్ తమలపాకులాగే ఉన్నాయి. స్మెల్ చూస్తే అర్థమైపోద్ది. సో ఇంకా అందరం రూమ్స్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఫ్రెష్ అప్ అయిపోయాక ఈ హోమ్ స్టేలో 2 పిల్లులు ఉన్నాయి. అవి యాక్చువల్గా ఓనర్స్వి కాదు, బట్ ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడే ఉండిపోయాయి అన్నమాట. సో వాటిని ఓనర్సే చూసుకుంటున్నారు. మా ఋతు అయితే ఆ 2 పిల్లలతో ఫుల్గా ఆడుకుందన్నమాట. సో అందరూ రెడీ అవ్వడానికి ఇంకా టైం ఉందని చెప్పి మేము రెడీ అయిపోయాక అలా మళ్ళీ లోపలికి ఒకసారి వాక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇక్కడి నుంచి అందరం రెడీ అయిపోయాక కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మేము ఈ ప్లేస్కి వెళ్ళింది యాక్చువల్గా మేలో ఫుల్గా ఎండలు ఉండాలి. బట్ ఈ ప్లేస్లో యూజువలీ అంత ఎక్కువ ఎండలు ఉండవు. ఎక్కువ చెట్లు ఉండడం వల్ల ఎప్పుడు వెళ్ళినా చల్లగానే ఉంటుంది. సో సమ్మర్లో ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చాము. బట్ అనుకోకుండా అప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మేము వెళ్ళిన రోజు అయితే వర్షం లేదు. బట్ ఆ రోజు ఈవినింగ్ నుండి సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదేమో అబ్బి వాటర్ ఫాల్స్. అండ్ సమ్మర్లో వీకెండ్ కాబట్టి ఇంకా కొంచెం రష్ అయితే ఎక్కువగానే ఉండింది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏమో పర్ పర్సన్ 10 రూపీస్ 20 రూపీస్ ఎంతో ఉన్నింది, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఇక్కడ నడవడం చాలా ఎక్కువ ఉన్నింది అన్నమాట. ఇలా కిందకి అంటే చాలా లోపలికి నడవాల్సి వచ్చింది. బట్ తీరా అక్కడ దగ్గరికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము, చాలా దూరం నుంచి చూడాలి. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ అన్నమాట. ఎందుకంటే అంత దూరం నడుచుకొని వెళ్ళి
అక్కడ కనిపిస్తుంటే మీకు అంత దూరం నుంచి చూడాలి వాటర్ ఫాల్స్, దగ్గరికి అయితే వెళ్ళడానికి లేదు. సో మేము ఆల్మోస్ట్ చాలా దూరం నుంచే అది తెలుసుకొని ఇంకా కింద దాకా వెళ్ళడం కూడా వేస్ట్ అని చెప్పి రిటర్న్ వచ్చేసాము. సో ఇంకా అక్కడి నుంచి ఇదేమో బ్యాక్ వాటర్స్. సో ఇక్కడికి ఇదేమో సెకండ్ ప్లేస్ మేము విజిట్ చేసింది సేమ్ డే. సో ఈ ప్లేస్ అయితే కొంచెం ప్రశాంతంగా ఉన్నింది బికాజ్ ఎక్కువ రష్ లేరు, వీకెండ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చాలా రష్ ఉన్నింది అన్నమాట. ఎక్కడ చూడు జనాలే ఉన్నారు. బట్ ఈ ఒక్క ప్లేసే మాకు చాలా ప్రశాంతంగా, జనాలు తక్కువగా, అంటే మేము కొంచెం టైం స్పెండ్ చేసేలాగా అనిపించింది అన్నమాట. సేమ్ డే మేము ఈ ప్లేస్ తర్వాత ఇంకొక 2 ప్లేసెస్ అయితే విజిట్ చేసాము. అది నా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను బికాజ్ మొత్తం ఒకటే వ్లాగ్లో పెడితే లెంత్ ఎక్కువైపోతుంది అన్నమాట. సో అది పార్ట్ 2 వస్తుంది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ దీని కంటిన్యూషన్ వ్లాగ్ కూడా వీలైనంత త్వరగానే పోస్ట్ చేస్తాను. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.